ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటే లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, ఓన్లీ ఫారెన్స్ కి రిచ్ పీపుల్ మాత్రమే వెళ్తారు అని అనుకుంటున్నారా? వెయిట్, ఈ రోజు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మన ఇండియన్ రూపీ కూడా ఆ దేశాలలో చాలా పవర్ఫుల్. ఈ వీడియోలో నేను మీకు టాప్ 3 కంట్రీస్ చెప్తాను. ఆ దేశాలలో మన ఒక్క రూపాయి వాల్యూ చాలా ఎక్కువ. అక్కడ బడ్జెట్ లో మీరు మంచి తిరగొచ్చు, మంచిగా లగ్జరీ ఫుడ్ తినొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కంట్రీస్ ఏవి, వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి అండ్ అలానే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నా ప్రయాణం. ఈరోజు నేను మీకు చెప్పబోయేది వేర్ ద ఇండియన్ రూపీ మేక్ యూ రిచ్ అనే దాని గురించి. అయితే ఈ లిస్ట్ లో మనకి మెయిన్ గా టాప్ 3 కంట్రీస్ ఉన్నాయండి. అవి కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఉంటాయి అన్నమాట. అంటే మనకి మంచి బడ్జెట్ లో ఉండొచ్చు, బడ్జెట్ లో తినొచ్చు, బడ్జెట్ లో తిరగొచ్చు అలాంటి కంట్రీస్ లలో. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ కంట్రీస్ ఏవో చూద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ ప్యాకర్స్ కి అల్టిమేట్ పారడైజ్ వియత్నాం. ఎస్, వియత్నాం అండి. వియత్నాం అనేది కల్చరల్ గా చాలా రిచ్ కంట్రీ అండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ మన ఇండియన్ రూపీస్ చాలా ఎక్కువ. అంటే 1 రూపాయి ఈజ్ ఈక్వల్ టు 300 వియత్నమీ డాంగ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. 1 రూపాయి ఈజ్ ఈక్వల్ టు 300 డాంగ్స్. ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఫేమస్ ఫుడ్లలో బో అనేసి ఒకటి ఉంటది. సో అది బౌల్ కాస్ట్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్ లో 150 నుంచి 200 రూపాయలు ఉంటది. ఒక మంచి ఏసీ హాస్టల్ అండ్ బెడ్ వచ్చేసి జస్ట్ 300 నుంచి 400 రూపాయలకి మాత్రమే దొరుకుతుంది. ప్రైవేట్ హోటల్ కావాలనుకుంటే జస్ట్ 800 నుంచి 1000 రూపాయల బడ్జెట్ లో దొరికేస్తుంది. లాంగ్ వేలో చీప్ క్రూజ్ ట్రిప్, ఆ తర్వాత ఇలా మరెన్నో ఉన్నాయండి. ఒకటే సింపుల్ గా చెప్పాలనుకుంటే వియత్నాం ఇస్ ద బెస్ట్ ఫర్ బడ్జెట్ సోలో ట్రావెలర్స్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాలో ఎవరైనా సరే వెళ్తే వియత్నాం అనేది చాలా తక్కువలో మంచిగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ కంట్రీ ద ఐలాండ్ ఆఫ్ ద గాడ్, ఇండోనేషియా. బాలి గురించి మీ అందరికి తెలిసే ఉంటది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే బాలీలో ఉన్న మంచి మంచి ప్లేసెస్, వ్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. బాలి మనం చూస్తే అథెంటిక్ గా రిచ్ కల్చర్ అసలు చాలా బాగుంటది. చాలా మంది అవన్నీ చూడగానే ఓ అది చాలా ప్రైస్ తో కూడుకున్న ఆ ట్రిప్ చేయాలంటే చాలా డబ్బులు పెట్టాలి అని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటి అంటే ఇట్స్ హైలీ అఫోర్డబుల్ ఇఫ్ యూ ప్లాన్ రైట్. మన 1 రూపీ అక్కడ ఆల్మోస్ట్ 190 రూపాయస్. ఇక్కడ ఒక రోజు బైక్ రెంట్ తీసుకోవాలంటే జస్ట్ 250 రూపాయలకి మీకు వస్తుంది. అండ్ అలాగనే అక్కడ మీరు ఫ్రెండ్స్ తో ఉన్నారు, ఒక మంచి ప్రైవేట్ విల్లా మీరు తీసుకోవాలి అనుకుంటే పర్ హెడ్ ఒక 2000 రూపాయలు పెట్టుకుంటే ఒక మంచి విల్లా వస్తుంది. అండ్ అలాగనే అక్కడ ఫేమస్ ఫుడ్ నాసి గార్జ్కో అరౌండ్ 150 రూపాయలు మాత్రమే. అలానే అక్కడ ప్లేసెస్ ఇంకా బ్యూటిఫుల్ అథెంటిక్ టెంపుల్స్ చాలా తక్కువలో చీప్ గా మీరు కవర్ చేయొచ్చు. ఒకటే మాట చెప్తాను ఏంటంటే మీరు బాలి ఇండోనేషియాని ప్రాపర్ గా ఫ్లైట్లు ముందే బుక్ చేసుకుంటే మీరు ఒక పీక్ సీజన్ లో గోవా వెళ్ళేదానికన్నా బాలి చీప్ అవుతుంది, అంత తక్కువలో వస్తుంది అనేసి నేను చెప్తాను. థర్డ్ కంట్రీ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ బీట్ డెస్టినేషన్. అదేదో కాదు, సెంట్రల్ ఏషియాలో ఉన్న ఉజ్బెకిస్తాన్ కంట్రీలో ఉన్న ఆర్కిటెక్చర్ అండ్ హిస్టరీ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. అక్కడ 1 రూపాయి ఈజ్ ఈక్వల్ టు 150 రూపాయల ఉజ్బెకిస్తాన్ సోమోస్. ఉజ్బెకిస్తాన్ డబ్బుల్ని సోమోస్ అని పిలుస్తారు. మన 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 150 సోమోస్. అక్కడ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ చీప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ ట్రాన్సిట్ నుంచి సమర్కండ వెళ్ళటానికి హై స్పీడ్, వరల్డ్ లోనే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అవైలబిలిటీ ఉంటది. దగ్గర దాని ప్రైస్ దగ్గర 1000 రూపాయలు మాత్రమే మన ఇండియన్ కరెన్సీలో. అక్కడ ఫుడ్ చాలా రిచ్ గా ఉంటది. ట్రెడిషనల్ పలావ్ ట్రై చేయడానికి 150 నుంచి 200 రూపాయలు మాత్రమే అవుతుంది. బ్యూటిఫుల్ మాస్క్, బ్యూటిఫుల్ క్లియర్ స్ట్రీట్, ఆ తర్వాత క్రౌడ్
టూరిస్ట్ క్రౌడ్ అనేది చాలా తక్కువలో ఉంటదండి. చాలా తక్కువ టూరిస్టులు ఆ కంట్రీకి వస్తూ ఉంటారు. మీరు యూనిక్ గా అది కూడా బడ్జెట్ లో ట్రావెల్ చేయాలనుకుంటే ఉజ్బెకిస్తాన్ ఇస్ ద జాక్ పాట్. అండ్ అలానే మనం నెక్స్ట్ సెంట్రల్ ఏషియా ట్రిప్ కు వెళ్తున్నాము, అక్కడ ఉజ్బెకిస్తాన్ కూడా ఉంది. సో అప్పుడు రియాలిటీ చెక్ చేద్దాం. చూసారు కదా, ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళాలనుకుంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవ్వాల్సిన అవసరం లేదు. స్మార్ట్ గా ప్లాన్ చేసుకుంటే మన ఇండియన్ డబ్బులతో, మన రూపాయితోనే లగ్జరీగా ట్రావెల్ చేయొచ్చు. ఈ 3 కంట్రీస్ లో మీరు ఏ కంట్రీ వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ 3 కంట్రీస్ లో మీకు ఏ కంట్రీ నచ్చింది, ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఫస్ట్ అసలు ఫ్లైట్ టికెట్స్ చీప్ గా ఎలా బుక్ చేసుకోవాలో తెలియదా? అయితే ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఇండియా నుంచి ఏ దేశం వెళ్ళాలనుకున్నా సరే ఫ్లైట్ టికెట్లు చీప్ గా ఎలా బుక్ చేసుకోవాలో క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోలో పెట్టాను. సో ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ అలాగనే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో కింద కామెంట్ చేయొచ్చు మీ అభిప్రాయాన్ని.